ఎఫ్ఐఐస్ అంటే ఎవరు? ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అన్నమాట. వీళ్ళు పెద్ద గ్లోబల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఇండియా ఒక గ్రోత్ పొటెన్షియల్ చూసి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఐపీఓలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ రూల్స్ వచ్చేసరికి ఎఫ్ఐఐస్ వాళ్ళ సెంటిమెంట్ వల్ల మార్కెట్ మీద చాలా ఇంపాక్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు ఇండియన్ మార్కెట్లో చాలా వాల్యుబుల్ రోల్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. ఎఫ్ఐఐస్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి గ్లోబల్ రికగ్నిషన్ వస్తుంది. అలానే ఇండియన్ బ్రాండ్స్కి బెటర్ ఐపీఓ ప్రైజింగ్ కూడా వస్తుంది. కానీ వీళ్ళ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ కానీ లేదా పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా వీళ్ళు అంతే ఫాస్ట్గా ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ కూడా అవుతారు. దీనివల్ల ఇండియన్ మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే జొమాటోలో ఐపీఓ లిస్టింగ్ అయ్యేటప్పుడు 40% డిమాండ్ అనేది ఎఫ్ఐఐస్ నుంచి రావటం వల్ల మనకి లిస్టింగ్ రోజు చాలా డిమాండ్ అనేది జనరేట్ కావడం కూడా మనం చూసామన్నమాట. సో ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు మార్కెట్ పైన చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలరు.